హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని శిష్యులనరగా వారు అన్నారంట. కొందరు బాప్తిస్మిచ్చే యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, ప్రవక్తల్లో ఒకరని. ఏం చెప్పుకుంటున్నారయ్యా నా గురించి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పుకుంటే మాకెందుకులే ప్రభువా, నువ్వెవరో మాకు తెలుసు కదా. వాళ్ళు ఏదేదో చెప్పుకుంటున్నారు, కొందరు అట్ట చెప్పారా? పెద్ద ఇన్ఫర్మేషన్ బోర్డు లాగా, న్యూస్ బ్రాడ్కాస్టింగ్ చేసి వచ్చిన వాళ్ళలాగా అందరూ ఒకటి చెప్పాలా, అయ్యా ప్రభా వాళ్ళు నువ్వు యోహాను అనుకుంటున్నారు ప్రభా అంటే, ఇంకొక ఆయన వచ్చి ప్రభా నువ్వు ప్రవక్త అనుకుంటున్నారు ప్రభా నువ్వు ఏలేవనుకుంటున్నారు ప్రభా అని పెద్ద ఏదో ఆన్సర్ కనిపెట్టినట్టు వచ్చి చెప్తున్నారు. సరే, వాళ్ళ సంగతి వదిలిపెట్టి మీరేమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? మిమ్మల్ని అడుగుతున్నానండి. మీకులాగా మౌనంగా ఉన్నారు వాళ్ళు, ఒకటి చెప్పాల సమాధానం. ఒక్క పేతురు ముందుకు వచ్చాడు, అది కూడా దేవుడు నడిపించాడంట. అది వేరే. అంతసేపు నోరు లొడలొడలో వాగినోళ్ళు మీరేమనుకుంటా, మాకు తెలియదా ప్రభు, నువ్వే కదా యేసయ్య మా రక్షకుడు మా ప్రభు అనొచ్చు కదా. అదే ఎవడు మాట్లాడలేదు అక్కడ. మిగిలిన 11 మంది మాట్లాడినట్టుందా చూడండి, నాకు తెలియదు, చూడండి ఉందేమో. అయితే నేను ఎవడినని చెప్పుకొనుచున్నారని వాడి అడిగాను. అందుకు అందరూ అని ఉందా ఏంటండి? ఒక్కడే వచ్చాడు ఇప్పుడు బుద్ధికి. మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారు? అవును ప్రభా అని అన్నారని ఉందా అక్కడ? పోనీ అసలు పేతురు చెప్పింది కూడా ఇది నీకు తెలిసింది కాదయ్యా, ఇది పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచారు, ఇది నరులు నీకు బయలుపరిచింది కాదు. ఏం బయలుపరిచాడు? నీవు సజీవుడవగు దేవుని కుమారుడవగు క్రీస్తును. మీరెవరు అనుకుంటున్నారు యేసయ్యని? మిమ్మల్ని అడుగుతున్నా. ఇవాళ మనకి శిలువ మరణ పునరుద్ధానాల ప్రసంగాలు కొన్ని వందల ప్రసంగాలు విన్నాం ఇప్పటికే. ఆ యొక్క సంభవాలన్నీ బైబిల్లో ఇవాళ చదివాం. అప్పుడు బైబిల్ కొత్త నిబంధన లేదు, అప్పుడు ఈ సంగతులు చెప్పబడలేదు, సిలువ వేయబడలేదు ఇంకా ప్రభు. కానీ నీవు సజీవుడువైన క్రీస్తువి, దేవుని కుమారుడువైన క్రీస్తువి, నీవు అభిషిక్తుడివి. క్రీస్తు అంటే అర్థం ఏంటో తెలుసా? పాపులందరి కొరకు ప్రాణమిచ్చుటకు అభిషేకించబడి వచ్చిన అభిషిక్తుడు. యేసు అంటే అర్థం ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించిన గనుక ఆయనకి యేసు అని. యేసు అంటే రక్షకుడు. యేసు క్రీస్తు అంటే రక్షించుటకు అభిషేకించబడిన వాడు. యేసుక్రీస్తు, యేసు పరిపూర్ణమైన మానవుడైతే క్రీస్తు పరిపూర్ణమైన దేవుడు. యేసుక్రీస్తు పరిపూర్ణమైన దేవుడా మానవుడా? పరిపూర్ణమైన దేవుడు. ఆయా సమయాల్లో మనుష్య కుమారుడునుంది, ఆయా సమయాల్లో దేవుని కుమారుడని ఉంది. ఇంత గొప్ప క్రీస్తుడు మనకున్నాడు. మీరు నమ్ముతున్నారండి మన దేవుడు సజీవుడని, నా దేవుడు సజీవుడని? అంటే మీ మట్టుకు మీరు చెప్పుకోండి. నిజమేనా? మరి ఎందుకు అప్పుడప్పుడు ఏడుస్తుంటారు? నాకెవరు లేరు, నా బతికిట్ అయిపోయిందే, నాకెవరున్నారు? ఉపాసపాత్రకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళి ఏడుతారు. ఇట్టకే కొంతమంది. లోకమంతా వచ్చి నీ దేవుడు చచ్చినోడు అన్నా కూడా నేను నమ్మను. నా దేవుడు ఎవరో నాకు తెలుసు. నీ దేవుడు కాదు అని లోకమంతా ఎలుగెత్తి అరిసినా సరే నేను నమ్మననేది నిజమైన క్రైస్తవ విశ్వాసం అండి. ఏం జరగని, నీ దేవుడు ఉంటే నీకేం చేశాడు? నీ బిడ్డలు చచ్చిపోయాడే, నీ ఆస్తి పోయిందే, నీ ఆరోగ్యం పోయిందే, ఏమొచ్చింది నీకో? ఏమొచ్చిందేంటి? ఇచ్చిందే ఆయన. ఇచ్చాడు, తీసుకున్నాడు. నీకెందుకు మధ్యలో? ఇచ్చితే హల్లెలూయా, తీసుకున్నాడు. ఇచ్చినోడుకు తీసుకునే అధికారం లేదా? ఆయన నామానికే స్తోత్రం అన్నాడు చూడండి యోబు. అది నిజమైన భక్తి. ఇవాళ మనం దేవుని గొప్పతనాన్ని గుర్తించడం వల్లనే మనం ఇంకా దరిద్రతలో ఉన్నామండి.
దేవుని ప్రభు గొప్పతనమును ఎరగడం వల్లనే మనం ఇంకా ఓటమిలో ఉన్నాం. ఆయన సజీవుడు, నిన్న నేడు నిరంతరము. ఆ రోజుల్లో జరిగాయి, ఈ రోజుల్లో అద్భుతాలు జరగవు. ఆ రోజుల్లో దేవుడు అలా చేశాడు, ఇప్పుడు చేయడు అనే ఆలోచన రానివద్దండి. ఆయన ఎప్పుడు ఏదైనా చేయగలిగిన వాడిగా ఉన్నాడు. ప్రార్థన. తండ్రి, కొలత లేనటువంటి దీవెనలు మా మీద కుమ్మరిస్తున్నామని, అడిగి ఊహించిన దానికంటే అద్భుతమైన జవాబులు మాకు ఇచ్చున్నామని నమ్ముతున్నామయ్యా. కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయమునకు గోచరము కాని నీ గొప్ప తలంపులన్నీ మా పట్ల నెరవేరనిమ్ము నాయన. మమ్మల్ని నమ్మి ప్రార్థన తాళపు చెవిని మా చేతులకు ఇచ్చావే, దీన్ని మేము దుర్వినియోగపరుచుకోక, దీన్ని మేము మిస్యూజ్ చేయక, దీనిని మేము వదిలిపెట్టక, ప్రార్థన సోబరితనముగా ఉండక, మందబత్తులుగా ఉండక, నిద్రబత్తుతో ఉండక, తిండి వలన బత్తులు అయి ఉండక, మెలకువగా ఉండి ప్రార్థించటకు నీ రాకడ సూచనలు కనపడుతున్నవి కనుక, నీ రాకడ త్వరగా ఉందని గుర్తిస్తున్నప్పుడు, సమయము సంకుచితమై ఉందని, పగలున్నంత వరకే పని చేయగలము, చీకటి వస్తుందని, మరింత ముమ్మరముగా నాయన ఆత్మలను పట్టాలనే ఆశ, ఆత్మలను నీ వైపు తిప్పాలనే ఆశ, రక్షించబడిన వారిని నీ ముందు పరిపూర్ణలు చేసి నిలబెట్టాలనే కోరిక మాకు దయచేయ్యా. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి, ఈయన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే ఈ ఆదివారం, జూన్ 2వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటల నుండి ఒక ప్రత్యేకమైన ఆదివారపు ఆరాధన ఐశ్వర్య మహల్లో ఏర్పాటు చేయబడుతుంది. సంఘమంతా ఒకటిగా చేరి ఆరాధించడానికి చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న వీరు టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని విని బలపడుతున్న మీరు కూడా పాల్గొని మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడటానికి, మీకోసం ప్రత్యేక ప్రార్థన చేయడానికి అవకాశం దొరికినట్లుగా ఈ ఐశ్వర్య మహల్లో ఈ ఆదివారపు ఆరాధన ప్రభువు బల్లతో, ప్రేమ విందుతో ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి. కుటుంబాలుగా రండి. మీ బంధువుల్ని, స్నేహితుల్ని కూడా ఆహ్వానించండి. ఒక గొప్ప ఉద్యమాన్ని, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, ఒక గొప్ప అభిషేకమును పొందినట్లుగా సిద్ధపడుతూ రండి. దేవుని సన్నిధిని అనుభవించండి. జ్ఞాపకం ఉంచుకోండి, జూన్ 2వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటల నుండి. చిరునామా గమనించండి, ఐశ్వర్య మహల్, 151 జవహర్లాల్ నెహ్రూ రోడ్, అరుంబాకం, చెన్నై. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే ఈ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసుకోవచ్చు, లేదా ఈ క్రింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు కాల్ చేయవచ్చు. రండి, మనందరం కలిసి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. హల్లెలూయా. తణుకు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. తణుకులో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడానికి మీలో అనేకులు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ప్రభు చిత్తములో ప్రార్థించి, ఇదిగో జూన్ 19వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ BVR ఫంక్షన్ హాల్లో
ఏర్పాటు చేస్తున్నాం. చిరునామా గమనించండి, బివి రావు ఫంక్షన్ హాల్, నెక్ ఫంక్షన్ హాల్, ఆపోజిట్ టు డి మార్ట్, బైపాస్ రోడ్, తణుకు. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. క్రింద ఇవ్వబడినటువంటి వాట్సాప్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు, లేదా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవచ్చు. తప్పకొస్తారు కదా. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి.